మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురుగారు, విశేషంగా ఈ మార్చి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఓవరాల్ గా చూసుకుంటే ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? వృశ్చిక రాశిలో అమ్మ ముఖ్యంగా నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే మనకి విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఈ 3 నక్షత్రాల యొక్క సమూహము, సమ్మేళనమే వృశ్చిక రాశి. మరి ఈ యొక్క మార్చి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశి నుంచి ఉన్నటువంటి గ్రహస్థితులను గమనించినట్లయితే సూర్య భగవానుడు చతుర్థంలో మార్చి 14 వరకు ఉంటాడు, 4వ స్థానంలో. ఇది మహాదోషప్రదం. ఆల్రెడీ 4వ స్థానంలో వృశ్చిక రాశి వారికి చతుర్గ్రహ కూటమి అని వినే ఉంటారు. ఆల్రెడీ అందరికీ వినేవాళ్ళందరికీ ఎప్పుడో తెలుసు, స్ఫురణకు వచ్చేసే ఉంటుంది. అంటే చతుర్థం అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మ మహా దుర్మార్గమైనటువంటి స్థానంగా భావించాలి. కానీ అన్ని కంఫర్ట్స్ అక్కడే దొరుకుతాయి. అన్ని రకాల కంఫర్ట్స్ దొరుకుతాయి, అన్ని రకాల సౌఖ్యాలు దొరుకుతాయి. అది బాగుంటే జాతకం చాలా వరకు స్టాండ్ బై అవుతుంది. మరి ఆ యొక్క రాశిలో జన్మరాశి నుంచి 4వ స్థానంలో సూర్యుడు, పాపగ్రహాలు, రాహువు, కుజుడు, ఈ 3 గ్రహాలు ఆ స్థానంలో నిమీకృతమై ఉన్నాయి. ఎలా ఉంటుంది? అల్లల్లాడిపోతూ ఉంటుంది ఆ స్థానం. సౌఖ్యం ఎక్కడ ఉంటుంది? రాహువుతో కలిసి ఉండటం. చతుర్థంలో రాహు ఉన్నాడంటే మహా దోషప్రదం. అది ఏ విధంగా ఉంటుందంటే మరి దానికి తోడుగా 5వ స్థానంలో శని భగవానుడు, భాగ్యస్థానం, దశమస్థానం, కేంద్రస్థానమైనటువంటి దశమస్థానంలో కేతుగ్రహం, అంటే కర్మస్థానం దెబ్బతింది. అష్టమంలో ఉండకూడనటువంటి గ్రహము గురుగ్రహం. ఈయన ధనాన్ని ఇస్తాడు. ఉన్నంతలో అన్ని రకాల సౌఖ్యాలను ఇవ్వాలంటే ధనం మూలం జగత్తు, ధనం ఉండాలి, కుటుంబంలో వృద్ధి ఉండాలి. మరి అన్ని రకాలుగా యోగ్యప్రదుడు, గురువు యొక్క దృష్టి పడితే చాలు, గురువుతో కలిసి ఉంటే చాలు అనుకునేటటువంటి గ్రహాలు ఆ యొక్క రాశి చక్రంలో గురువు దృష్టి పడితే ఆ భావం అనేటటువంటి దోషరహితం అవుతుంది. మరి అలాంటిది గురువు యొక్క దృష్టి వీరి మీద పడుతోంది. చతుర్గ్రహ కూటమి అంటే 4వ స్థానంలో కుంభరాశిలో ఉన్నటువంటి 4 గ్రహాల మీద పడుతోంది. కానీ అక్కడ గురువు బలంగా లేడుగా. అష్టమంలో ఉండేసరికి ఏమవుతుంది? ఆయన బలాన్ని ఇవ్వలేకపోతున్నాడు, అన్ని కష్టాలనే ఇస్తాడు ఆయన. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితుల్ని కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ మార్చి మాసంలో సూర్యుడు 14వ తారీఖు వరకు ఉంటారు. కాబట్టి విద్యపరంగా విద్యార్థులకి కొంత ప్రతికూలమైనటువంటి బంధకాలు ఏర్పడుతున్నాయి. విద్యలో ఆటంకాలు అంటే వారి యొక్క ఆరోగ్యపరంగా ఏదైనా రోగ నిరోధక శక్తి పెంచుకోకపోతే, సరైనటువంటి వ్యాయామం చేయకపోతే, సరైనటువంటి కాలినడక అంటే వాకింగ్ అంటారు కదా, ఆ వాకింగ్ చేయకపోయినా వృశ్చిక రాశి వారికి విద్యలో విద్యార్థులకి ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. అడుగడుగున విద్య మీద వ్యామోహం తొలగిపోతుంది. రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. విద్యాలయాలలో టీచర్స్ చేత రకరకాల అనుమానాలు పొందవలసి వస్తుంది. దాని ద్వారా వీరి వ్యక్తిత్వం మీద వీరి పర్సనాలిటీ మీద వీరికే అపనమ్మకం కలుగుతుంది. లేచేవాడు కూడా లేవలేడు, పడిపోయే ఉంటాడు. అటువంటి స్థితి ఈ చతుర్గ్రహ కూటమి ఏర్పాటు చేస్తూ ఉంటుంది. పంచమంలో ఉన్నటువంటి శని, వీరి యొక్క మేధస్సు ఎన్ని ఆలోచనలు చేసినా వారు యాక్చువల్లీ ఏంటంటే వీరు సంకల్పించుకోవటమే ఆలస్యంగా సంకల్పిస్తారు. వృశ్చిక రాశి వారు ఏదైనా ఒక పని చేయాలన్నా అసలు ధైర్యం తక్కువగా ఉంటుంది. ఏదన్నా చేయాలంటే ముందు పిరికితనం అడ్డం వస్తూ ఉంటుంది. చేయగలనో లేదో అనేటటువంటి ఒక భయము. ఏదో సంకల్పించి బిగిన్ చేస్తారు. ఇవాళ అనుకుంటే ఒక 15 రోజులకి బిగిన్ చేస్తారు. మరి దానికి ప్రణాళిక సరిగ్గా ఉండాలిగా. కానీ ప్రణాళికలో ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. వీరు ఒక నిర్ణయిస్తే అది గురి తప్పి అది జరగాల్సింది జరగదు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి సంతానప్రదమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
అట్లాగే ఏదైనా వ్యాపార రీత్యా కావచ్చు, షేర్స్ కానీ, స్టాక్ మార్కెట్లు కానీ, లేకపోతే వీళ్ళకి ఏదైనా కొంత జూదపరమైనటువంటి వ్యవహారాల్లో ఎప్పుడూ జాక్పాట్లు కొడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కానీ చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే లాస్ ఆఫ్ ఇన్కమ్, ఎర్నింగ్ అనేటటువంటిది తగ్గే అవకాశం ఉంటుంది. ధనపరంగా నష్టాలు పోయేటటువంటి పరిస్థితులు. స్త్రీలకైతే కనుక లేటుగా గర్భం దాల్చినా కూడా అటు గురుబలము లేక ఇటు శని యొక్క బలము అధికమవటం చేత 5వ స్థానంలో, 14 తర్వాత రవి కూడా 5వ స్థానంలో శనితో కలవటం వలన సంతానపరమైనటువంటి గర్భవిచ్ఛిన్న దోషాలు కావచ్చు, సంతానం ఒకవేళ ఉన్న వారి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, వారి యొక్క అబ్బాయికో అమ్మాయికో ఉద్యోగం లేదని చెప్పి వీరు మానసికంగా చాలా చాలా టెన్షన్ పడి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు కూడా కొంతమంది తల్లిదండ్రులకు కలగచ్చు. అంటే సంతాన రీత్యా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరిని చుట్టుముడుతూ ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా ఉద్యోగంలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నట్టుండి ఉద్యోగం పోవటం. అప్పటిదాకా ఏంటంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, వీళ్ళకి తెలిసేటటువంటి వ్యవహారం నా ఉద్యోగం పోతుందేమో, వేరేవాడు ట్రై చేస్తున్నాడు అని ఆలోచించే లోపలే సూర్యుడు మారటము, ఉద్యోగంలో వెలితి రావటము, ఉద్యోగ ధర్మం పైన వేటు పడటము, దాంతో ఆర్థికంగా వీరికి నష్టాలు ప్రారంభం అవటం. ఆల్రెడీ ధనకారకుడు, పుత్రకారకుడు, అన్ని రకాల సౌఖ్యకారకుడైనటువంటి గురుడు అష్టమంలో ఉండి వారి యొక్క స్థితి చాలా డౌన్ఫాల్లో ఉంది. ఆయన దృష్టి కూడా బాలేక విద్యార్థులకి ఇబ్బందే. ముఖ్యంగా మాతృగండపరమైనటువంటి పరిస్థితులు, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో అనుకున్నటువంటి సరైనటువంటి స్థితి కలగకపోవటం, తల్లి అనారోగ్యరీత్యా వీరికి మానసిక వేధ, వీరిలో ఉన్నటువంటి సెల్ఫ్ ఎనర్జీ తగ్గిపోవటం, ఈ యొక్క అనారోగ్య పరిస్థితి వలన ధనం ఖర్చుతో పాటుగా కుటుంబంలో విపరీతమైనటువంటి ధనం ఖర్చు, వాళ్ళ కుటుంబంలో అవతల వారికి సహాయం చేయటానికి వీరికి ఉన్నటువంటి మానసిక స్థితి కోసం వారికి సహాయం చేసి ఆర్థికంగా నష్టపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి గృహ ఆర్థిక సమస్యలు, సంతానపరమైనటువంటి సమస్యలు, ప్రయాణాల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఒక రుద్రాభిషేకం అన్న చదువుకొని వెళ్ళాలి. లాంగివిటీ ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు రుద్ర నమ్మకం అని ఉంటుందమ్మా. నమస్తే రుద్రమన్య వవుతోత ఇషవే నమః అని ఆ నమక పారాయణ పెట్టుకొని ప్రశాంతంగా వీళ్ళు ఓం నమ శివాయ అనేటటువంటి జపాన్ని ఆచరిస్తూ శ్రవణపూర్వకంగా ఆ రుద్ర నమకాన్ని గనక వీళ్ళు విని ఆ ప్రయాణం చేస్తే ప్రయాణంలో కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందుల నుంచి వీరి కళ్ళ ముందే పక్కకి నెట్టవేసి వీళ్ళు గమ్యానికి చేరే అవకాశాలు కలుగుతాయి. కాకపోతే ప్రమాదాలు పొంచి ఉంటాయి అడుగడుగున ఈ వృశ్చిక రాశి వారికి. ఒక రుద్రుడు మాత్రమే అభిషేక రూపకంగా ఎవరింట్లో ఉన్న శివలింగం ఉంటే చక్కగా ఆయనకి నీళ్లు పోసి వెళ్ళటము, లేదా పొద్దున్నే వెళ్ళే వాళ్ళైతే శివాలయంలో చక్కగా అభిషేకం చేయించుకొని వెళ్ళటము, లేదా ఆ నమ్మక పారాయణ వింటూ కారులో ప్రయాణం చేయటము, ఇట్లా చిన్న చిన్న పరిహారాలు వీళ్ళు చేసుకోవటం ద్వారా ఎదురొచ్చేటటువంటి పక్కనే పొంచి ఉన్నటువంటి మృత్యుదోషాలు అంటారు, అర్ధాష్టమం అంటారమ్మ. అర్ధాష్టమ శని ఎట్లాగో 4వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు పాపగ్రహాలు అయితే అవి మనల్ని ముంచెత్తుతాయి సమస్యల్లో. అదేంటి? ప్రయాణ స్థానం. ప్రయాణాల్లో ప్రమాదాలు, ఆటంకాలు, విఘ్నాలు, సమస్యలు ఇన్ని రకాలు వస్తాయి. అదిగాక వ్యాపారంలో అకస్మాత్తుగా స్నేహితుల వల్ల కావచ్చు, బంధువులతో కావచ్చు, మేనమామలు మేనత్తలు కావచ్చు, ఆకస్మికంగా ఉన్నట్టుండి నష్టాలు కలగటం, అది తట్టుకోలేకపోవటం, మోసాలు జరిగి తట్టుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. బుధుడు మంచి స్థానంలోనే ఉంటాడు, రాహుతోనే కలిసి ఉన్నాడు, కానీ కుజుడితో కూడా కలిసి ఉండేసరికి విపరీతమైనటువంటి బంధువర్గం నుంచి కావచ్చు, అకస్మాత్తుగా పరిచయమైన వాళ్ళు కావచ్చు, లేకపోతే వీరికి అన్నదమ్ములతో అక్క చెల్లెలతో గృహ సంబంధిత విషయాలలో ఏదైనా సరే, అంటే వీళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఏదైనా ఆస్తులు కలిసి వస్తాయి అనుకున్నప్పుడు ఆ యొక్క పంపకాలలో లాభాలు తారుమారవటము, వేరే రకంగా మోసపూరితమైనటువంటి చర్యలు జరగడంతో వీరి మధ్య భగ్గుమనే అవకాశాలు ఉంటాయి, గొడవలు. అట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో మరి ఉద్యోగ ధర్మంలో ఎన్నో అగచాట్లు పడాల్సి వస్తుంది. ఇందాక మొదట్లో అనుకున్నాం. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి? వృశ్చిక రాశి వారికి సూర్యుడు, కుజుడు, అట్లాగే బుధుడు, ముఖ్యంగా శుక్రుడమ్మ, ఈయనొక్కడే వీరికి అనుకూలం.
మనం ఆయన మర్చిపోతున్నాం. యాక్చువల్లీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు వీళ్ళకి ఉచ్చరాశిలోకి వస్తున్నాడు, మీనంలోకి ఉచ్చరాశిలోకి వస్తున్నాడు. ఇందాక మనం సంతానపరమైనటువంటి సమస్యలు చెప్పుకున్నాం కదా. వీరి జాతకంలో శుక్రుడు కనుక అనుకూలంగా ఉండి పంచమాధిపతి అనుకూలంగా ఉన్నట్లయితే కనుక, గురుడు కనుక బలంగా ఉన్నట్లయితే, ఆ స్థానంలో వస్తున్నటువంటి ఉచ్చస్థిత శుక్రుడు సంతానం, ఒక స్త్రీ జననాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎన్నో సమస్యలు వస్తాయి, శని వలన కావచ్చు, రవి వలన కావచ్చు. కానీ శుక్రుడు అక్కడ మంచి స్థానంలో పొదగబడి ఉంటాడు. ఉచ్చస్థితి 5వ స్థానము గొప్ప స్థానం శుక్రుడికి. కాబట్టి ఒకవేళ భార్య పేరు మీద ఏదైనా వీరు గనక పెట్టుబడులు పెట్టుంటే చక్కటి లాభాలు కూడా ఆవిడ పేరు మీదకి పడిపోయే అవకాశం, అంటే వీరికి రాకపోయినా భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరు ఎదురు వాళ్ళకి లాభం కలిగే అవకాశం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లో పడిపోయి చక్కగా ఆ లాభాన్ని వీరి కుటుంబంలో యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. ధనపరమైనటువంటి ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా వీరు గనక భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, ఇద్దరూ ఒకరికొకరు సహకారం చేసుకుంటే శుక్ర శని రవి యొక్క ఈ సమ్మేళనంతో కలిగేటటువంటి కొన్ని స్ఫురణ దోషాలు, కొన్ని మానసిక దోషాలని ఎదిరించి శుక్రుడు బలంగా వీరికి కావలసినటువంటి లాభాన్ని ఇస్తాడు. ఉద్యోగంలో ఒకవేళ పోయినా కూడా వ్యాపారపరమైనటువంటి దృక్పథాలు, అవకాశాలు కంపల్సరీ ఈ శుక్ర భగవానుడు ఇచ్చి విశేషమైనటువంటి భోగాలని, భాగ్యాలని, వస్తు సంపదల్ని, గృహయోగాదుల్ని, సంతాన భాగ్యాన్ని, బంగారపు నిలువలు, అంటే అంతకుముందు ఎవరో యాన్సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి బంగారాన్ని వీళ్ళు ధరించటము, ఇలాంటి ఎన్నో యోగాలు స్త్రీలకు కానీ పురుషులకు కానీ కలుగుతాయి. ఒక్క శుక్రుడే వీరికి మార్చి మాసంలో చాలా చాలా అనుకూలమైనటువంటి గ్రహము. మిగతా గ్రహాలన్నిటికీ వీరు తప్పకుండా జప తర్పణ దానాదులు చేసుకోవటము, అట్లాగే దాంతోపాటుగా నవగ్రహ పాశుపత రుద్రాభిషేకమో హోమమో చేసుకోవటము, నెల రోజులు కూడా నవగ్రహాలన్నిటికీ కూడా తప్పనిసరిగా దీపారాధనలు పెట్టుకొని నవధాన్యాలు వేసి నవగ్రహ స్తోత్రం అక్కడే చదువుకొని ఇంటికి వచ్చేయటం. ఏదేమైనప్పటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి పూజాధికాలు చేసుకోవటము, హోమాదుల్లో పాల్గొనడం ద్వారా వీరికి కొన్ని గండాలు, కొన్ని మృత్యుగండాల నుంచి, ప్రమాద గండాల నుంచి, గృహంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి, అసౌకర్యకరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి ఉన్నంతలో వీళ్ళు హ్యాపీగా వారి జాతకంలో కనుక యోగించే లక్షణాలు ఉంటే బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. లేదండి మాకు ఇంకా కష్టంగానే ఉంది, మీరు చెప్పినట్టుగా ఆ శుక్రగ్రహ అనుగ్రహం కూడా కలగట్లేదంటే జాతకంలో గ్రహాలన్నీ ఎక్కడో నిర్లిప్తంగా ఉన్నాయి. కాబట్టి వీరికి ఇవన్నీ ఇక్కడ షార్ట్ మీద షార్ట్ కొడుతున్నట్టుగా మనం భావించాలి. ఏదేమైనప్పటికీ నవగ్రహ స్తోత్ర ప్రార్థన ప్లస్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఆ దైవం పరమేశ్వరుడు కాబట్టి నిత్యము రుద్రుని ధ్యానం చేయండి. ఓం తత్పురుషాయ నమః, ఓం తత్పురుషాయ నమః అనుకోవటం ద్వారా కూడా వీళ్ళకి శక్తి లభిస్తుంది. నవగ్రహాలన్నీ కూడా నెగిటివ్ వైబ్స్ బదులు ఈ మంత్రం వలన వీరికి పాజిటివ్ వైబ్స్ని ఇచ్చి ప్రతి కార్యక్రమంలో వీరు వెళ్తున్నప్పుడు చక్కగా కిరణాలు పక్కకి జరిగిపోయి రుద్రుడి యొక్క గణాలు వీళ్ళకి సపోర్ట్గా నిలబడడానికి వీరి ధర్మము, వీరికి ఉన్నటువంటి మానసిక బలము, వీరికి ఉన్నటువంటి దైవానుష్ఠాన బలము వీరిని కాపాడుతుందని నేను చెప్పగలుగుతున్నాను. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు. శ్రీమాత్రే నమః.